హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ది కేర్ ఫిట్నెస్ సెంటర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కోల్డ్ ఈమెయిల్ స్పెషలిస్ట్ గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే భారతదేశం అంతటా కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఒక రోజు క్రితం అనేసి ఇవ్వడం జరిగింది. సో 20 మంది వ్యక్తులైతే ఇప్పటి వరకు ఈ యొక్క వేకెన్సీ క్లిక్ చేసి అప్లై చేయడం అనేది జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తి సమయం అనేది వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో నైపుణ్యాలు వచ్చేసరికి పరిశ్రమ ప్రమాణాలు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లస్ 7 అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా చూడాలనుకుంటే ఈ లింక్డ్ఇన్ లో మీకు ప్రొఫైల్ క్రియేట్ అయి ఉంటే మీరు చూడగలుగుతారన్నమాట. సో అర్హతలను చూడండి అనేసి ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తే జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఉంది కదా, ఇక్కడ మీకు మీ ప్రొఫైల్లో 9 నైపుణ్యాలు లేవు అనేసి చెప్పడం జరిగింది. సో అర్హత వివరాలను చూడండి అనేసి దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్, అలాగే కాపీ రైటింగ్, ఈమెయిల్ నిర్వహణ, ఈమెయిల్ మార్కెటింగ్, పరిశ్రమ ప్రమాణాలు, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్, అలాగే లింక్డ్ఇన్ మార్కెటింగ్, అవుట్ రీచ్ సేవలు అనేవి ఈ విధంగా అయితే 9 ఉన్నాయన్నమాట నైపుణ్యాలు. మీ యొక్క నౌకరీ ప్రొఫైల్లో కానీ ఈ నైపుణ్యాలు లేకపోతే ప్లస్ జోడించు పైన క్లిక్ చేసి, అంటే ప్లస్ యాడ్ అని దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క ఈ యొక్క అంటే ఈ నైపుణ్యాల్లో ఏవైతే లేదో అవి యాడ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మీరు ఏదైతే యాడ్ చేస్తారో అది మాత్రమే. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు ఉద్యోగం గురించి. ఇది ఎవరు మనకి రిలీజ్ చేయడం జరిగిందంటే పూజా సావు గారు రిలీజ్ చేయడం జరిగింది. ది కేర్ ఫిట్నెస్ లో సహ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్నారనమాట. 2022 నుండి లింక్డ్ఇన్ సభ్యుడు అనమాట ఈవిడ. సో ఉద్యోగం గురించి చూసుకుంటే ఎలా దరఖాస్తు చేయాలో నేను వీడియో ఎండింగ్ లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడొచ్చు కంపెనీ గురించి తెలుసుకుంటే కేర్ ఫిట్నెస్ అనేది ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పరిశ్రమలో విప్లవాత్మకంగా మార్పులకు అంకితమైన డైనమిక్ స్టార్టప్ అనేసి చెప్పడం జరుగుతుంది. మేము వ్యక్తిగతీకరించిన పోషకాహార ప్రణాళికలను క్యూరేట్ చేయడంలో మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఒకరితో ఒకరు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్లను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఖాతాదారులకు వారి ఫిట్నెస్ లక్ష్యాలను స్థిరమైన పద్ధతుల్లో సాధించడంలో సహాయం చేయడం అనేది చేస్తుందన్నమాట. దీర్ఘకాలిక విజయం మరియు శ్రేయస్సును నిర్ధారించడం మరియు మా లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. పాత్ర గురించి చూసుకుంటే ఇది ది కేర్ ఫిట్నెస్ లో కోల్డ్ ఈమెయిల్ స్పెషలిస్ట్ గా మీరైతే వర్క్ చేస్తారు. అది కూడా ఫుల్ టైం వర్క్ రిమోట్ స్థానంలో చేస్తారనమాట. కోల్డ్ ఈమెయిల్ స్పెషలిస్ట్ గా మీ బాధ్యతల్లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేయడము మరియు అమలు చేయడము, సంబంధిత ఇన్ఫ్లుయెన్సర్లను గుర్తించడము మరియు వారితో పాల్గొనడము అనేది మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇన్ఫ్లుయెన్సర్తో సంబంధాలను నిర్వహించడం మరియు ఇన్ఫ్లుయెన్సర్ ప్రచారాలు ప్రభావాన్ని కొలవడం వంటివి మీరైతే చేస్తారనమాట. ఇది పాత్ర గురించి. ఇప్పుడు బాధ్యతలు తెలుసుకుంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్లో అనుభవం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపార లక్ష్యాలను చేరుకోవడానికి కోల్డ్ ఈమెయిల్ అవుట్ రీచ్ వ్యూహాలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలన్నమాట, మరియు అమలు చేసే విధంగా కూడా చూసుకోవాలి. అలాగే దృష్టిని ఆకర్షించే మరియు ఎంగేజ్మెంట్ను పెంచే బలవంతపు మరియు వ్యక్తిగతీకరించిన చల్లని ఈమెయిల్ కాపీలను రాయగలిగే విధంగా ఉండాలన్నమాట మీరు. అలాగే అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల
మధ్య నైపుణ్యాలు అనేవి మీకు తెలిసి ఉండాలి. అలాగే బలమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలు అనేవి మీకు చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో ప్రస్తుత ట్రెండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించగలిగే విధంగా ఉండాలి. అలాగే ఉత్తమ అభ్యాసాలు పరిజ్ఞానం అనేది మీకు చాలా అవసరం అన్నమాట. బహుళ ప్రాజెక్టులను నిర్వహించగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. మరియు గడువులను చేరుకోవడం, ఆరోగ్యం మరియు సంరక్షణ పరిశ్రమలో అనుభవం అనేది ఒక ప్లస్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే చెల్లింపు పరిధి మరియు పరిహారం ప్యాకేజ్ వచ్చేసరికి ది కేర్ ఫిట్నెస్లో మేము అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి రూపొందించబడిన పోటీ నెలవారీ వేతనాన్ని అందిస్తాము. న్యాయమైన మరియు పోటీ వేతనంపై దృష్టి సారించి మీ దీర్ఘకాలిక కెరీర్ వృద్ధికి మరియు శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది మీరు చూడొచ్చు అనమాట. ఇంకా చూడాలనుకుంటే ఇక్కడ అర్హతలు ఇవన్నీ కూడా చూడొచ్చు కంపెనీ గురించి. సో ఇదంతా కూడా ఈ యొక్క జాబ్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేనైతే వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. అయితే ఇప్పుడు నేను దీని యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో దరఖాస్తు చేసుకోండి అనేది ఉంది కదా, సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. TCF కోల్డ్ ఈమెయిల్ స్పెషలిస్ట్ నియమిక ఫారం. దయచేసి ఈ యొక్క పూర్తి పేజీని చదివి మీరైతే ఫారంను పూరించాలి అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. మీ యొక్క పూర్తి పేరు, అలాగే మీ యొక్క వయసు, అలాగే మీ యొక్క ఊరు, అలాగే మీరు ఉంటున్న ప్రస్తుత నగరము, మీరు కొత్త నగరానికి మారడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. ఎస్ అని పెట్టండి. మీ వృత్తి పట్ల మీ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేసి కూడా అడగడం జరుగుతుంది. అవునని పెట్టండి. అలాగే మీ వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇక్కడ ప్రొఫైల్ లింక్ అనేది ఇక్కడ షేర్ చేసి మీరు ఎంటర్ చేయండి. మీరు 10వ తరగతి 12వ తరగతి అనేది అడుగుతుంది. అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అనేసి అడగడం జరుగుతుంది. సో అక్కడ మీ యొక్క పర్సంటేజ్ అనేది యాడ్ చేయండి. మీరు బ్యాచిలర్ డిగ్రీస్ లేదా మాస్టర్స్ చేసినట్లయితే సో మీ యొక్క పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అలాగే మీరు మీ బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్లో ఏం చేశారు అనేది రెండు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీలో బీకామ్ కానీ BA కానీ BSc కానీ ఇవి చేస్తుంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అండ్ మాస్టర్ డిగ్రీ చేసినప్పుడు MA కానీ MA ఇంగ్లీషు, MA తెలుగు, అలాగే MSc కానీ ఇటువంటి MBA ఇటువంటివి చేస్తే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. రెండు మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా పైన మీకు బ్యాచులర్ అండ్ మాస్టర్స్ శాతం అనేసి ఉంది చూడండి, పర్సంటేజ్, అది కూడా రెండు ఎంటర్ చేయాలనేసి నేనైతే చెప్పడం జరుగుతుంది. సో 10వ తరగతి 12వ తరగతి కూడా సేమ్ అనమాట. అయితే మీరు మీ పాఠ్యాంశాలు కాకుండా ఫీల్డ్కు సంబంధించిన ఏమైనా కోర్సులు చేశారో దయచేసి సంస్థతో పాటు వారి పేర్లను పేర్కొనండి. సో ఈ ఫీల్డ్కి సంబంధించిన కోర్సులు ఏమైనా చేస్తుంటే ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. మీరు ఈ పరిశ్రమలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు అనేది కూడా మెన్షన్ చేయాలి. మీకు కోల్డ్ ఈమెయిల్ స్పెషలిస్టు లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఈమెయిల్ మార్కెటింగ్ ఏదైనా అనుభవం ఉందా అనేసి అడుగుతుంది. సో అనుభవం ఉంటే పెట్టండి, లేదంటే లేదని పెట్టండి. ఓకేనా. మీరు ఇప్పటివరకు ఏ కంపెనీల్లో పనిచేశారు వివరంగా రాయండి అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడైతే దయచేసి మీ ఉద్యోగి యొక్క ప్రొఫైల్ను కూడా పేర్కొండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే కొన్ని ఇవ్వడం జరుగుతుంది. 1 నుంచి 10 స్కేల్లో కోల్డ్ ఈమెయిల్ స్కేల్ పరంగా మీరు ఏ నెంబర్ను ఇస్తారు అనేసి చెప్పడం జరిగింది. సో మీరు మ్యాక్సిమం 5 లోపు ఇవ్వండి. ఓకేనా. సో అలాగే 1 నుంచి 10 స్కేల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు ఏ విధంగా ఉన్నాయి అనేసి అడగడం జరుగుతుంది. మీకైతే నెంబర్ 1 అనేది ఇవ్వండి. సో మీరు నిజంగా ఈ మార్కెటింగ్ పనిని ఆస్వాదిస్తున్నారా లేదా అనేసి అడుగుతుంది. అవును అయితే ఎందుకు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట.
అలాగే మీరు ప్రస్తుతం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా లేదా వదిలివేయాలని ఆలోచిస్తుంటే కారణం కూడా చెప్పాలన్నమాట వీళ్ళకి. అది కూడా ఎంటర్ చేయండి. మీరు ప్రస్తుతం మీ సొంతంగా ఏదైనా ఫ్రీలాన్సింగ్ క్లయింట్లను తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మెన్షన్ చేయండి. మీరు ఈ పరిశ్రమలో కొత్త ప్రాంతాలను ఎందుకు అన్వేషిస్తున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. మిమ్మల్ని మార్కెటింగ్ పరిశ్రమ వైపు ఆకర్షించేది ఏమిటి, మీరు ఇక్కడ ఉండటానికి నిర్దిష్ట కారణం ఏంటి అనేది కూడా ఎంటర్ చేయాలి. అంటే మీ యొక్క ఒపీనియన్ అనమాట. ఇవన్నీ కూడా మీ పనిని అప్లోడ్ చేయండి. అంటే ఏదైనా కవర్ లెటర్ని కానీ వీడియోని కానీ ఇటువంటివి అప్లోడ్ చేయాలి. సో ఓన్లీ డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. మీరు మాతో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు కూడా నిజాయితీగా చెప్పాలన్నమాట. మేము మిమ్మల్ని ఎందుకు నియమించుకోవాలనేది కూడా మీరు వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ని ఇవ్వాలన్నమాట. మీరు ఈ ఉద్యోగానికి ఎంత సమయం కేటాయించగలరు, దయచేసి ఈ ప్రశ్నకు సైద్ధాంతిక సమాధానాలు ఇవ్వకుండా ఉండండి అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడు చేరవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఎంటర్ చేయండి. మేము కలిసి పని చేయడానికి సరిపోతుంటే మీరు నెలకు ఎంత జీతం ఆశిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి, ఈ యొక్క ఫిట్నెస్ సెంటర్కి మేము కొత్త ఉద్యోగానికి పోస్ట్ చేసినప్పుడల్లా దాదాపు 1000+ వేతనాలకు పొందుతాము అనేసి చెప్పడం జరిగింది కదా. సో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. దానిపైన క్లిక్ చేసి మీరైతే ఇక్కడ సమర్పించండి అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. సో సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.